वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 35వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజున ఈ అధ్యాయంలో 7 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వేణుగీతం యొక్క అద్భుతమైనటువంటి మహిమని, ఆ శబ్దబ్రహ్మకి జగత్తు ఏ విధంగా స్పందించబడుతుంది, ఆరాధించబడుతుంది, ఆనందంగా ఉన్నది అనేటువంటిదంతా కూడా గోపికలు యుగళ గీతాలుగా వర్ణించడం జరిగింది. గోపికా యుగళ గీతం అని ఈ అధ్యాయం పేరు. యుగళము అంటే రెండు శ్లోకాలు ఒక అర్థంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. చదివేటప్పుడు కూడా అలాగే చదువుతున్నాం. నేడు మిగతా శ్లోకాలు. ఈరోజు చెప్పబోయేటువంటి శ్లోకాలలో తుమ్మెదలు ఏ విధంగా సేవిస్తున్నాయి, అలాగే వృక్షాలు లతలు ఏ విధంగా సేవిస్తున్నాయి స్వామివారి యొక్క వేణునాదానికి, అంతేకాకుండా కొంగలు, హంసలు, బెగ్గురు పక్షులు మొదలైనటువంటి పక్షులు ఏ విధంగా సేవిస్తున్నాయి, మేఘం ఏ విధంగా సేవిస్తున్నది అనేటువంటిదంతా కూడా నేటి శ్లోకాలలో వరుసగా వివరించుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి పారాయణ, నేటి అధ్యాయాన్ని మనం ప్రవచించాం. ఓం లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరార్ధం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముది. ఎనిమిదో శ్లోకం ప్రారంభించుకోవాలి. అనుచరై సమనువర్ణిత వీర్య ఆది పురుష ఇవాచల భూతి వనచరో గిరితటేషు చరంతి వేణునాహ్వయతి గాస్స యదాహి. వనలతాస్తరవ ఆత్మని విష్ణుం యంజయంచ ఇవ పుష్పఫలాఢ్యాః ప్రణత భార విటపా మధుధారా ప్రేమ హృష్టతనవః ససృజుస్మ. తనవః తరవః రెండు బాగుంటాయి. అనుచరై సమనువర్ణిత వీర్య ఆది పురుష ఇవాచల భూతి. అనుచరై సహ సం అనువర్ణిత వీర్య, అనుచరులుట. ఇక్కడ ఈ శ్లోకంలో మహావిష్ణువుని అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని ఇద్దరిని దగ్గర పెట్టుకుని పోల్చుకుంటున్నారు. అలా పోల్చుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపదలు ఎలా ఉన్నాయి, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గుణ సంపదలు ఎలా ఉన్నాయి. ఆయన సంపదలు సరే, విష్ణుమూర్తి పైన ఆయన కూర్చుంటాడు, పక్కనే కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో, అనుచరై సమనువర్ణిత వీర్య, సమనువర్ణితం సమానంగా వర్ణించదగినటువంటి, అటు విష్ణుమూర్తికి ఇటు కృష్ణ పరమాత్ముడికి ఇద్దరికి కూడా. ఎవరయ్యా అంటే ఆది పురుషుడు, ఆయన ఆది పురుషుడు. ఆ ఆది పురుషుడి యొక్క అవతారమే ఈయన.
అట్లాంటి వాళ్ళిద్దరికీ కూడా అచలమైనటువంటి భూతి. భూతి అంటే సంపద, ఐశ్వర్యము, విభూతి, భూతి. ఆది పురుష ఇవ అచల భూతి. ఆది పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి అపారమైనటువంటి సంపదలు ఉన్నాయి. ఏమిటి ఉన్నాయి సంపదలు ఈయనకి? పశువుల, గోవుల, అపారమైనటువంటి గుణ సంపదలు ఉన్నాయి. ఆ ప్రభువుకి ఏవైతే ఉన్నాయో అటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకా ఆయన మహానుభావుడు అలా శేషపాన్పు పైన పడుకుని ఉంటాడు. ఈ అవతారం, ఇంత చక్కటి అవతారం, ఇంత లేత వయసులో 7 సంవత్సరాల ప్రాయంలో కూడా 3 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు గోపికలు ఈ గో సంరక్షణ బాధ్యతల్లో. ఇంత కష్టం పాపం ఆయన పడ్డాడు అసలు అక్కడ. అంతకంటే ఎక్కువ గుణ సంపద కలిగింది మన కన్నయ్యకి. కాబట్టి ఆది పురుష ఇవాచల భూతి, అచలమైనటువంటి, అచంచలమైనటువంటి, అపారమైనటువంటి సంపద కలిగినటువంటి స్వామి. అటు లక్ష్మీదేవి ఆయనకి ఎట్లా అయితే ఉన్నారో, ఇక్కడ స్వామి వారికి పరాక్రమము మొదలైనటువంటి వైభవాలు ఏవైతే ఉన్నాయో, ఇంతమంది అసురుల్ని సంహరించారు, గోవర్ధనోద్ధరణ మామూలు విషయమా? ఇటువంటి పరాక్రమమైనటువంటి విభూతులు, ఆ సంపదలతో ఉండేటువంటి మన స్వామి శ్రీకృష్ణ ప్రభు యొక్క పరాక్రమ వైభవాలు, ఆయన యొక్క అనుచరై, ఎవరైతే అనుసరిస్తున్నారో శ్రీకృష్ణ పరమాత్మని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరున్నాయని? బ్రజవాసులు, గోపాలకులు. ఆ గోపాలులందరూ కూడా సమనువర్ణిత వీర్య, సమనువర్ణితం. ఆ గోపాలకులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా కీర్తిస్తూ, గానం చేస్తుంటూ, ఆయన లీలల్ని కీర్తిస్తూ ఉంటే, ఈ పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు వనచరో గిరి తటేషు చరంతి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వనంలో సంచరిస్తూ, ఆ కృష్ణుడు గోవర్ధనగిరి పరిసరాల్లో ఉన్నటువంటి, అక్కడ మేత మేస్తూ హాయిగా అక్కడ ఉన్నటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవుల్ని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? పేర్లు పెట్టి కాదు, వేణునాదంతో పిలుస్తున్నాడు. వనచరహ, ఈయన వనంలో చరిస్తున్నప్పటికీ కూడా, బృందావన యమునా నది వన ఉపవనాలలో విహరిస్తున్నప్పటికీ కూడా, గిరి తటేషు, గిరి అంటే పర్వతం, గోవర్ధనగిరి ప్రాంతాలలో, బృందావనానికి గోవర్ధనగిరి పర్వతానికి చాలా దూరం ఉంది. అక్కడ గిరి తటేషు, ఆ గిరి పక్కన ఉన్నటువంటి తటములలో అక్కడ సంచరిస్తూ ఉన్నటువంటి చరంతి, చరంతి అక్కడ చరిస్తూ అక్కడ మేత మేస్తున్నటువంటి గోవుల్ని, గాహ యదా స ఆహి, గోవుల్ని ఆయన వేణునా ఆహ్వయతి, వేణునాదంతో ఆహ్వానం పలుకుతున్నట్ట. ఈయన వేణునాదం పలకంగానే ఈ స్వరాలు అక్కడికి చేరుకుని, ఆ స్వరాల యొక్క శబ్దబ్రహ్మ ఉపాసన చేసుకున్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి జీవులు, ప్రాణులు కూడా, ఆహా స్వామి వారి యొక్క గానం ప్రారంభమైంది, ఏదో భజన స్టార్ట్ అయింది, వెంటనే వెళ్ళాలన్నట్టుగా వెంటనే ఆ స్వామి యొక్క పిలుపుకి, ఆ నాదానికి వెంటనే గోవులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి వస్తూ ఉంటే, ఈ వేణునాదానికి అలా వస్తుంటే, స్వామివారి యొక్క వేణునాదానికి అక్కడి నుంచి పశువులు రావటం కాదు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, లతలు ఏ విధంగా స్పందిస్తున్నాయనేది తర్వాత శ్లోకంలో మళ్ళీ కంటిన్యూషన్ ఇంకా గోపిక చెప్తుంది. వనలతాస్తరవ ఆత్మని విష్ణు యంజయంచ ఇవ పుష్పఫలాఢ్యా ప్రణత భార వికపా మధుధార ప్రేమ హృష్ట తనవస్త సృజుస్మా. వనలతాహ, వనలతాహ, ఆ వనంలో ఉండేటువంటి లతలు, తరవహ, తరవహ అంటే తరువు, తరవహ వృక్షములు అంటారు. తరువు అంటే వృక్షం. ఆ మహావృక్షాలు, అక్కడ ఉండేటువంటి దాన్ని అల్లుకుని చుట్టుకుని ఉన్నటువంటి తీగలు, ఏదో భార్యాభర్తలాగా అల్లుకుపోయినటువంటి ఆ వనలతలు, ఆ వనంలో ఉండేటువంటి వృక్షాలు, ఆత్మని విష్ణుం యంజయంచ, ఆత్మని విష్ణుం యంజయంచ, ఆత్మని అంటే తమలో తాము ఆ మహావిష్ణువుని ఉన్నాడనే అనుభూతి పొందుతూ, ఎంజయంత అంటే ప్రకటిస్తూ, పరమాత్ముడు అక్కడ కాదు ఇక్కడ కూడా ఉన్నారు, మాలో కూడా ఉన్నాడు పరమాత్మ చూడండి అని చెప్పన్నట్టుగా, ఆత్మని విష్ణుం ఎంజయంచ, తమలో తాము చూడండి. మనం అనుకోం ఇంకా అట్లా, చెట్లు అనుకుంటున్నాయి, పక్షులు జంతువులు అనుకుంటున్నాయి, ఆత్మలో, వాటి ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడనేటువంటి భావన వృక్షాలకు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ. మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నామో ఆలోచించుకోండి. పరమాత్మ సంకలో పిల్లాడు పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా ఎక్కడో ఉన్నాడేమో అనుకుంటూ ఉంటాం. పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు. ఆత్మని విష్ణుం యంజయంత్య, తమలో తాముని భగవంతుడు ఉన్నాడనేటువంటి పరమ విష్ణువుని, శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రకటించుకుంటానికి ఏం జరుగుతున్నాయట? పుష్ప ఫల ఆఢ్యాహ,
విపరీతమైనటువంటి పుష్పాలని ఫలాలని ఇంత చక్కగా విరివిగా కాస్తున్నాయంటే మాలో భగవంతుడు లేకపోతే ఇది సాధ్యమా? ఈ విధంగా పుష్పాలని ఫలాలని ఇవ్వటం అనేటువంటిది, ఫలించడం అనేటువంటి పరోపకారం కోసం ఈ విధంగా చేయడం అనేది సాధ్యమా? పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇలా ఇస్తున్నాం, పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉన్నాం అని స్వామికి భగవంతుడు మాలో ఉన్నాడు, ఉన్నందుకు ఇదిగో ఆ ఫలాలని ఆ పుష్పాలని స్వామికే నివేదించాలి, ఆయన ఇచ్చింది ఆయనకే నివేదించడం, అంతే. సర్వం శరణాగతే. అందుకని దానికి సింబాలికంగా ఏం చేస్తున్నాయట? ప్రణత భార విటపాహ. ఆ వృక్షములన్నీ కూడా, విటపములన్నీ కూడా ప్రణత భారం అంటే ఆ ఫలభారాలతో స్వామికి ప్రణామం చేస్తున్నట్టుగా, నమస్కరిస్తున్నట్టుగా వంగి ఆయనకి పాదాలకు తగిలేట్టుగా ఆ తీగలు, ఆ వృక్షాలు, అలా కొమ్మలు అలా వంచేస్తున్నాయి ఆయనకి తగిలేట్టుగా. ఆయన వెళ్తూ వెళ్తూ అలా చేస్తూ అలా స్పృశించండి, ఆహా జీవితం ధన్యం. కొన్ని లతలు అలా వంగి ఆయన పాదాల దాకా వెళ్ళి అలా తగులుతుంటే జీవితం ధన్యం. చరణస్పర్శ, కరస్పర్శ. అంతేకాకుండా ఆయన చూపు పడినా చాలు. ప్రణత భార బిటపా, అలా వంగి నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ చెట్లు ఆ స్వామి యొక్క వేణునాదాన్ని ఆలకించి మధుధారా ప్రేమ హృష్ట తనవ ససృజు అన్నారు. మధుధారలు, ఆ పుష్పాలలో ఉండేటువంటి మకరందం అంతా కూడా ధారలుగా అలా స్రవిస్తూ స్వామికి అభిషేకం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రేమహృష్ట తనవహ. తనువు అంటేనండి శరీరం. ఆ వృక్షాలకు తనవహ, తను అంటే శరీరము, తనవహ అంటే శరీరములు బహువచనం. దాని ప్లేస్ లో మధ్యలో నా ప్లేస్ లో రా పెట్టుకుంటే తరవహ అంటే వృక్షములు పైన ఉన్నదని. ఆ వృక్షములు వాటి యొక్క శరీరములు ప్రేమహృష్ట పులకిత గాత్రమైపోయినట్టుగా, పరవశించిపోతున్నట్టుగా ఆ పుష్పాల యొక్క మకరందాన్ని అలా స్రవిస్తూ స్వామి పాదాల చెంతకి చేరేట్టుగా ఆ మధుధారల్ని స్రవిస్తూ అలా విడిచిపెడుతున్నాయి. ఆ విధంగా స్వామిని సేవిస్తుంది. ససృజు అంటే విడిచిపెట్టడం, స్రవించుట అన్నట్టు. మధుధారల్ని స్రవిస్తూ ఆ విధంగా ఫలపుష్పాలతో స్వామికి నమస్కారం చేస్తున్నట్టుగా కొమ్మలు వంచి ఉండటం ఒకటి, మధుధారల్ని స్రవించడం ఒకటి. ఈ విధంగా ఎందుకుని అంటే స్వామి మాలోనే ఉన్నాడు. అదిగో వేణునాదం వినిపిస్తుంది, ఇంకేముంది? ఆనందం, పరమానందం. అంటే చక్కటి వేణునాదానికి, సంగీతానికి చెట్లు కూడా స్పందిస్తాయి అని చెప్పి భాగవతంలో కూడా ఉన్నదని చెప్పి నిదర్శనం. పశువులు పక్షులే కాకుండా వృక్షములు కూడా సంగీతానికి పరవశించిపోతాయంటానికి భాగవతంలో ఉన్న నిదర్శనం. ఈనాటి సైన్స్ వాళ్ళకు కూడా దీన్ని చక్కగా చూపించుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి ఈయన యొక్క చక్కటి సౌందర్యానికి, అంతేకాకుండా చక్కటి ఆయన యొక్క వేణునాదానికి కూడా అలా పక్కనే ఉండి శృంకార నాదాలతో గండు తుమ్మెదలు చక్కగా వాయిద్యాలు, పక్క వాయిద్యం అందిస్తూ ఉంటే ఈ వేణునాదానికి మైమరిచిపోయినటువంటి హంసలు, బెగ్గురు పక్షులు మొదలైనటువంటివన్నీ నిశ్చేష్టలై చిత్తరు. మనం చెప్పుకున్నాం, ఓ ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుని ఆనందంతో పరవశించిపోతున్నాయట. అవి చెప్తున్నారు 10-11 శ్లోకాలను. దర్శనీయ తిలకో వనమాలా దివ్యగంధ తులసీ మధుమత్తై అలికులై. అలి అంటే తుమ్మెద, ఆలి అంటే నిన్న మనం చెప్పుకున్నాం. అలి అంటే తుమ్మెద, ఆలి అంటే స్త్రీ అన్నట్టు. అక్కడ అలికులైరలఘు గీతమభీష్టమాద్రియన్యర్హి సంధిత వేణు సరసి సారస హంస విహంగాశ్చారు గీత హృత చేతస ఏత్య హరిముపాసత తే యత చిత్త హంతమీలిత దృశో ధృత మౌనా. మౌనం వహించి మరీ వింటున్నాయట, ఎక్కడ చప్పుడు చేయకుండా. గురుగారు పాఠం చెప్తుంటే ఏ విధంగా అయితే చప్పుడు చేయకుండా వింటారో మీరు శ్రద్ధగా, అలా ఇక్కడ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వేణునాదం చేస్తూ ఉంటే జగత్తు పరవశించిపోతుంటే పక్షులే ఉంది, చెట్లే ఉంది, జగత్తే పరవశించిపోతుంది. ఆయన యొక్క మాధుర్యం అట్లాంటిది. దర్శనీయ తిలకో వనమాల, చక్కటి దర్శనీయమైనటువంటి తిలకం ధరించాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే అన్నట్టుగా ఆయన నుదుటిన తిలకము, చందనాది ద్రవ్యాలు, మైపోతలు అవన్నీ కూడా ధరించి ఎంతో అద్భుతమైనటువంటి గంధలేపనాదులతో దర్శనీయంగా ఉన్నట్ట. చూడచక్కనైనటువంటి కన్నయ్య. మెడలో వనమాల ధరించాడు. ఆ వనమాలకి తోడుగా తులసీ దళాలతో ఉన్నటువంటి మాల, దివ్యగంధ తులసి, దివ్యమైనటువంటి తులసి. ఆ తులసి పుష్పమాల, వనమాల, అడవిలో దొరికేటువంటి పుష్పాల, వనాల్లో దొరికేటువంటి పుష్పాలతో మాలలు.
ఈ మాలలకి మధుమత్తై, వాటిల్లో ఉండేటువంటి త్రేణిని గ్రోలటానికి మదించినటువంటి గండు తుమ్మెదలు ఝుంకార నాదాలతో స్వామివారి యొక్క వేణునాదం చూస్తుంటే ఆ వేణునాదాన్ని మించకుండా, వేణునాదానికి ఎటువంటి అపకారము తలపెట్టకుండా దాన్ని అనుసరిస్తున్నట్టుగా అలికులై, కులము అంటే సంఘము, అలికులము అంటే తుమ్మెదల యొక్క గుంపు ఈయన పెదవుల చుట్టూతానే తిరుగుతుంది. ఆ చక్కటి దొండపట్టు లాంటి అర్ధమైనటువంటి ఆ పెదవులకి ఆనిచ్చినటువంటి ఆ వేణువు అక్కడి నుంచి ఆ సప్తస్వరాలు అలా వస్తూ ఉంటే ఆ స్వరాలకి, ఆ స్వామి వేణుగీతానికి ఎటువంటి ఆటంకము కలిగించకుండా ఉండే అలికులై, అలఘు, లఘు అంటే తక్కువ, ఆ స్థాయి కంటే తక్కువ, స్వామి ఆ చేస్తున్నటువంటి వేణునాదం కంటే తక్కువ. లఘు గీతం అభీష్టం, లఘు గీతం అభీష్టం, చక్కటి సుందరమైనటువంటి ఆ గీతాన్ని, స్వామి ఆలపిస్తున్నటువంటి గీతాన్ని, ఆ రాగాన్ని అలా మైమర్చిపోతూ తుమ్మెదల యొక్క ఝుంకారాలు ఆద్రియన్. అయితే ఈ తుమ్మెదల యొక్క ఝుంకారాన్ని కూడా స్వామి ఆలకించి ఏం చేశారట? ఆద్రియన్ యర్హి సంధిత వేణు. ఆహా, నా పాటకి మీ సంగీతం బాగుంది అంటూ వాటిని కూడా ఆద్రియన్ మెచ్చుకుంటూ ఆదరిస్తూ ఆ తుమ్మెదల యొక్క ఝుంకారం ఈ చుట్టూతోనే తిరుగుతున్నాయి. అటువంటి ఆ తుమ్మెదల యొక్క ఝుంకారాన్ని కూడా స్వామి ఆదరిస్తూ ఆద్రియన్ యర్హి సంధిత వేణు, సంధిత వేణు, ఈయన కూడా వేణునాదం కూడా దాన్ని సంధించి దానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ విధంగా ఇటు వేణునాదము, తుమ్మెదల యొక్క ఝుంకారనాదము మొదలైనటువంటివన్నీ కూడా ఆకర్షితమైనటువంటి ఆ తుమ్మెదలతో పాటుగా స్వామివారి యొక్క నాదం సరిపోయింది. అయితే అలా రెండు సంగీత నాళాలు మేళవించి ఆనందిస్తున్నటువంటి సమయంలో ఆ పక్కన సరోవరాలలో ఉన్నటువంటి హంసల యొక్క ఆనందం మరింత రమ్యంగా ఉంది, రసమయంగా ఉంది. సరసి పక్కన సరోవరాల్లో ఉన్నాయి. సరసి సారస హంస విహంగా, సారస పక్షులు, హంసలు మొదలైనటువంటి విహంగములు అంటే పక్షులు. అలా విహరించేటువంటి పక్షులు, సరస్సులో విహరించేటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చారు గీత, చారు అంటే సుందరమైనటువంటి, అత్యంత సుందరమైనటువంటి గీత హృత చేతస కీర్త్య, స్వామివారి యొక్క వేణునాదం యొక్క సుందరమైనటువంటి వేణునాదానికి వీటి పరిస్థితి ఏమైంది అంటే హృతచేతస, వాటి మనసు దొంగిలించబడిందిట, అపహరించబడిందిట. మీ మనసు ఎక్కడ ఉందమ్మా? మా దగ్గర లేదు, అదిగో అక్కడికి వెళ్ళిపోయింది. హృతచేతస ఏత్య, మనసులు అలా ఆకర్షించబడిపోయింది ఆ వేణునాదానికి, అపహరించబడిపోయారు. ఆ విధంగా హంసలు మొదలైనటువంటి మనోహరమైనటువంటి ఆ మురళీ రవాలకి మైమరిచిపోతూ ఉంటే హరిముపాసతే యతచిత్తాహ, యతచిత్తాహ అపహరించబడినటువంటి, ఆకర్షించబడినటువంటి ఆ స్వామి యొక్క మురళీ రవానికి ఇవి మైమర్చిపోతూ ఆ పురుషోత్తముణ్ణి హరిముపాసత, శ్రీహరినే ఉపాసిస్తూ ఉన్నాయట, సేవిస్తూ ఉన్నాయట. ఎట్లా సేవిస్తున్నాయంటే మైమరిచిపోతూ, ఆలకిస్తూ, ఎక్కడ చప్పుడు చేయకుండా, కదలకుండా, ధృత మౌన, మౌనాన్ని వహించి, హంత మీలిత దృశో, హంత మీలిత దృశ, మీలిత దృశ, ఆ పురుషోత్తముని సమీపించి ఆయన కాళ్ళ దగ్గరే చేరి చుట్టూత అన్ని కూడా హరిం ఉపాసత, హరికి దగ్గరలోనే చేరుకుని ఆయన సేవిస్తూ, మీలిత దృశ, కళ్ళు మూసుకుని పరవశించిపోయినప్పుడు ఎలా అయితే మనం కళ్ళు మూసుకుని అలా తల ఊపేస్తూ ఉంటామో అలా నేత్రములు మూసుకుని మౌనంగా ఆలకిస్తూ ఆనందంగా పరవశంతో ఏకాగ్రచిత్తంతో ఆ స్వామిని సేవిస్తూ ఉన్నాయట పక్షులు, హంసలు మొదలైనటువంటివన్నీ. ఆ విధంగా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇక్కడ. అలాగే సహబల స్రగవతం సవిలాసః సానుషుక్షితి భృతో వ్రజదేవ్యః హర్షయన్యర్హి వేణురవేణా జాత హర్ష ఉపరంభతి విశ్వం మహదతిక్రమణ శంకిత చేత మందమందమనుగర్జతి మేఘః సుహృదమభ్యవర్షత్ సుమనోభిః ఛాయయా చ విదధత్ ప్రతపత్రం మహదతిక్రమణ శంకిత చేత. ఈ రెండు శ్లోకాలలో చక్కగా బలరాముడితో కలిసి చక్కగా వేణునాదం చేస్తూ మొత్తం విశ్వాన్ని మోహవశం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వేణునాదానికి మేఘం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా సేవించింది అనేటువంటిది ఈ రెండు శ్లోకాలలో వర్ణిస్తున్నారు. సహ బలహ, బలహ అంటే బలరాముడితో పాటుగా
కూడుకుని ఉన్నటువంటి వాడు. అలాగే ఇంకా చెప్పాలంటే బలగంతో పాటుగా ఆయన బలగం ఏమిటి అంటే గోపాలకులు, బ్రజవాసులు. బలరాముడితోనూ బ్రజవాసులతోనూ కలుసుకుని స్రగవతంస విలాస, స్రగ్ స్రగవతంస విలాస అంటే చక్కగా శ్రవణాలకి అలంకారప్రాయంగా ఆభరణంగా పెట్టుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో, కర్ణాభరణాలుగా పెట్టుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో, ఏమిటి ఉంటాయి? ఆ వనంలో దొరికేటువంటి ఏ చంపకాలో ఏ పుష్పాలను పెట్టుకుంటూ ఉంటాడు, శ్రవణాభరణాలుగా పెట్టుకుంటాడు. ఇంకా చక్కగా చెప్పాలంటే సంపెంగ పూలు చక్కగా అలా వేలాడుతూ ఉంటాయి, వాటిని కూడా ధరిస్తూ ఉంటాడు. అటువంటి ఆ పుష్పాలని కుండలాలుగా ధరించి శోభాయమానంగా శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో కూడి ఎక్కడ ఉన్నట్ట? సానుషు, పర్వత సానువులు. అక్కడ ఉన్న పర్వత సానువులు ఏముంటాయి? గోవర్ధనగిరి ఉంది. కాబట్టి గోవర్ధనగిరి యొక్క పర్వత సానువులలో ఉండి స్వామి అక్కడి నుంచి నిలిచి చక్కటి తన వేణుగానాన్ని సానుషు క్షితిభృతో వ్రజదేవ్య, క్షితిభృత భూమిని ధరించినటువంటి ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు వ్రజదేవ్య హర్షయన్యర్హి వేణురవేణ జాత హర్ష ఉపరంభతి విశ్వం. హర్షయన్ యద్ధి వేణురవేణ, రవము అంటే శబ్దము, వేణురవం అంటే వేణునాదం. ఆ వేణునాదంతో శ్రీకృష్ణ పరమాత్ముడు హర్షయన్, విశ్వం హర్షయన్, మొత్తం జగత్తునంతా కూడా ఆనంద పరవశం చేస్తున్నాడు. ఎప్పుడు విశ్వం ఆనంద పరవశం అయిపోతుందయ్యా అంటే జాతహర్ష ఉపరంభతి. జాతహర్ష, స్వామి ఆనందపడినప్పుడు విశ్వం ఆనందిస్తుంది. ఆయన ఆనందమే జగత్ ఆనందం, జగత్ ఆనందమే ఆయన. ఇంత రసరమ్యమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశంలో ఆ వేణునాదం ఊదుతూ ఉంటే ఆయన చక్కగా సప్తస్వరాలని ఇక్కడ ఆ ఆరోహణ అవరోహణ క్రమాలు, అలాగే మంద్ర మధ్యమ తారా స్థాయిలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలతో పాటు ఆయన పాడుతూ ఉంటే ఆనందపడిపోతున్నాడు. మిక్కిలి హర్షం, ఆ ప్రభువుకి ఆనందం కలిగింది. కాబట్టి హర్షయన్, వేణురవేణ హర్షయన్, ఆ ఆనందంలో వేణురవాన్ని వాయిస్తున్నాడు. ఆ వేణుగానం ద్వారా ఆనందించబడిపోతున్నటువంటి ఆ విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వమంతా కూడా స్వామివారిని కొనియాడుతుంది, కౌగిలించుకున్నదా ఉపరంభతి. ఆనందంలో స్వామిని కౌగిలించుకున్నట్టుగా ఉంది భూమాత, విశ్వమంతా కూడా. అట్లాంటి ఆ స్వామిని ఓ పక్కన ఆయన వేణునాదం చేస్తూ ఉంటే, ఓ పక్కన గోవర్ధనగిరి దగ్గర ఉంటే ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అలసట కలగకుండా ఉండటం కోసం అని చెప్పేసి ప్రకృతి మేఘం రూపంలో, ఆ మేఘం రూపంలో సేవ చేస్తూ ఉంటాడు. మహదతిక్రమణ శంకిత చేత మంద మందమనుగర్జతి మేఘ, మేఘ మందం మందం అనుగర్జతి. మేఘం ఏం చేస్తుంది అంటే స్వామి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆయన స్వరానికి తగ్గట్టుగా ఆయన ఏ స్థాయిలో అయితే పాడుతున్నాడో ఆ స్థాయి కంటే తక్కువ స్థాయిలో గర్జిస్తూ ఉన్నది, అంటే కోరస్ ఇస్తున్నది ఈయన పాటకి. ఆయన ఆ మేఘాలు కూడా తగినటువంటి ధ్వని చేస్తున్నాయి, చిన్న చిన్నగా ఆ రవము, అంటే ఈ స్వరానికి ఆ రవం మేళవించి కలిపి ఆ మేఘ గర్జనలు కూడా ఎంతో బాగున్నాయి, చక్కగా సుస్వరాలు. అంతేకాకుండా ఏం చేస్తుంటా? సుహృదమభ్యవర్షత్సు మనోభి. సుహృత్, మేఘము శ్రీకృష్ణ పరమాత్ముడికి సుహృత్ అన్నాడు అక్కడ. సుహృత్ అని ఎందుకన్నాడంటే మన ఇద్దరం ఒకటే రంగులో ఉన్నాం. మేఘము ఎట్లా ఉంటుందో ఆ మేఘం రంగులోనే ఈయన ఉన్నాడు. నీలమేఘ ఛాయబోలు దేహము కలవాడు. కాబట్టి అట్లాంటి మేఘవర్ణంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి సుహృత్ అన్నాడు అంతే. ఆ మేఘంలో తనకి సుహృతుడైనటువంటి ఆ ప్రభువుకి ఆ గోవర్ధనగిరి మీద నుంచుని అలా వేణునాదం చేస్తూ ఉంటే స్వామికి ఎక్కడ ఎండ కలుగుతుందో, ఎక్కడ తాపం కలుగుతుందో అని చెప్పి ఆ తాపం నుంచి కూడా తీర్చడం కోసం అని చెప్పేసి, ఎండ పడకుండా ఉండటం కోసం అని చెప్పేసి చక్కగా ఆయన ఉన్న చోటికి ఆ మేఘం వచ్చి మెల్లగా గొడుగు పట్టినట్టుగా ఛత్రంలాగా ప్రతపత్రం విదధత్ ప్రతపత్రం విదధత్. ఎట్లా? ఛాయయాచ, చక్కగా ఒక గొడుగు పట్టినట్టుగా అలా వచ్చి ఆయనకి ఎండ తాపం నుంచి దూరం చేస్తూ మేఘం అనేటువంటిది రక్షిస్తూ సేవిస్తూ ఉన్నది, గొడుగులాగా సేవిస్తుంది ఓ పక్కన. అంతేకాకుండా అభివర్షత్సు మనోభి, ఎక్కడ అలసిపోతాడో ఎక్కడ కందిపోతాడో సుకుమారుడు అని చెప్పేసి అన్నట్టుగా అభివర్షతి, కొద్దిగా అలా అలా చల్లగా ఆహ్లాదకరంగా మనకేదో జలపాతం దగ్గరికి వెళ్తే, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఎలా అయితే తుంపరలు పడుతూ ఉంటాయో అలా నీటిని ఆయన మీద వర్షించాట, చల్లదనం కలిగించి ఆహ్లాదం కలిగించి.
ఈ విధమైనటువంటి వాతావరణము ప్రకృతి పైన ఈ విధంగా ఉండేటప్పటికీ స్వామివారికి ఎంత ఆనందం కలుగుతుంది. ఈయన ఆనందించాడంటే విశ్వం ఎంత ఆనందం కలుగుతుంది. అభివర్షతి, చక్కగా పుష్పాలు పడినట్టుగా ఆ వర్షపు బిందువులు స్వామివారి మీద, అంటే మేఘుడు వర్షంతో అభిషేకం చేశాడు ఒక పక్కన, పుష్ప వర్షం కురిపించినట్టుగా సేవించుకున్నాడు ఒక పక్కన, ఛత్రచామరాదుల్లాగా గొడుగు పెట్టాడు ఒక పక్కన. అంతేకాకుండా చక్కటి ధ్వనులతో ఆయన్ని ఎక్కడా కూడా ఆయన స్థాయికి మించకుండా ఆయన స్థాయితో పాటుగా అనుసరిస్తూ ఆయన్ని సేవించాడు. అంటే గీత వాద్యాలతోనూ పుష్ప అభిషేకాలతోనూ ఛత్ర చామరాదులతోనూ సేవించాడు అక్కడ మేఘ సందేశం. ఆ విధంగా ప్రకృతి సేవిస్తున్నది, వృక్షములు సేవించాయి, హంసలు మొదలైనటువంటి పక్షులు సేవించాయి, లతలు సేవించాయి, మేఘం సేవించింది. ఈ విధంగా ఉన్నదయ్యా పరమాత్ముడి యొక్క లీలలు ఆయన యొక్క అంటూ అనేక మంది గోపికలు ఈ విధంగా రకరకాలుగా ఆయన యొక్క కళా వైభవాల్ని కీర్తిస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు చెప్తున్నారు, వివిధ గోపచరణేషు విదగ్ధో వేణువాద్య వృధా నిజ శిక్షా తవ సుతః సతి యదాధర బింబే దత్త వేణురనయస్వర జాతి సవనశస్తదుపధార్య సురేషాః శక్ర సర్వ పరమేష్ఠి పురోగాః కవయ ఆనత కంధర చిత్తాః కష్మలం యయురనిశ్చిత తత్వాః. దేవాది దేవతలే మైమర్చిపోయారట స్వామి యొక్క వేణునాదాన్ని. అది ఈ శ్లోకంలో 15 శ్లోకంలో వర్ణిస్తున్నారు. దేవాది దేవతలందరూ ఆశ్చర్యపోతున్నారు. వివిధ గోపచరణేషు విదగ్ధో వేణువాద్య వృధా నిజ శిక్ష తవసుతః, తవసుతః నీ కుమారుడు ఉన్నాడే, నీ పుత్రుడు అంటూ అక్కడ యశోదామాతని కీర్తిస్తున్నారు. ఇక్కడ గోపికాంటున్నారు, ఓ సాధ్వీలలామా అంటూ తల్లి అయినటువంటి యశోదాదేవిని గుర్తు చేసుకుంటూ ఆవిడ ఎంత అదృష్టవంతురాలు. నీ కుమారుడు ఉన్నాడు చూసావా, బలరాముడు పెద్దవాడు, సరే చిన్నవాడు ఎవరి అంటే కృష్ణ పరమాత్మ. నీ కుమారుడు తవసుతః వివిధ గోపచరణేషు విదగ్ధో వేణువాద్య, ఈ వేణునాదంలో వృధా నిజ శిక్షా, వృధా అనే పదానికి అధికంగా నిజమైనటువంటి శిక్ష. ఏమైనా శిక్షణ ట్రైనింగ్ ఉందా? ఎవరైనా చెప్పారా, ఉపదేశించారా ఇలా పాడాలని? ఎవరు చెప్పకుండానే, ఎవరు ఉపదేశించకుండానే ఇలా పాడాలని, రాగాలు తీయాలని తెలియకుండానే, ఎటువంటి శిక్షణ లేకుండానే కూడా అచంచలమైనటువంటి అధికమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడమ్మా. విదగ్ధ అనే పదం చూసారా, విదగ్ధ నేర్పరి, ఎక్స్పర్ట్. అట్లా ఉన్నటువంటి అది కూడా వివిధ గోప చరణేషు విదగ్ధ, ఇటు పక్కన వేణువాయిద్యంలో నేర్పరి, ఇంకా చెప్పాలంటే మిగతా వివిధ గోపాలకులు, రకరకాలైనటువంటి ఈ గోపాలకులతో ఆడేటువంటి ఆటలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా నేర్పరి అయినటువంటి వాడు. ఇన్ని ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు, స్టూడెంట్ నెంబర్ 1 లాగా ఉన్నాడు. ఇతడు ఎవరి దగ్గర నేర్చుకోకుండానే, అభ్యసించకుండానే, గురు శిక్షణ లేకుండానే ఈ విధమైనటువంటి వేణునాదంలోనూ ఆటల్లోనూ ఇంత నేర్పరిగా ఉన్నాడు. తవసుతః సతి యదాధర బింబి, అట్లాంటి నీ కన్నయ్య, నీ కృష్ణ పరమాత్ముడు సహజంగా వచ్చినటువంటి, దీన్నే మామూలుగా విద్య 3 రకాలుగా వస్తుంది. మామూలుగానేమన్నా దైవానుగ్రహంతో వచ్చేటువంటి పాండిత్యం ఉంటుంది, దైవానుగ్రహంతో పుట్టుకతోనే వచ్చేటువంటి. ఇంకోటి ఏమన్నా అభ్యాసం వల్ల వస్తుంది, తర్వాత గురువుల దగ్గర శిక్షణ పొంది విద్యాబుద్ధులు నేర్చుకోవడం వల్ల వస్తుంది. మూడోది ఏమన్నా అనుభవంతో వచ్చేటువంటిది మూడోది. మొట్టమొదటిది ఏమన్నా పాండిత్యం, స్వతహా దైవానుగ్రహంతో పుట్టుకతో పాటు వచ్చే కొన్ని ఉంటాయి. ఇది దైవశక్తి, దివ్యమైనటువంటి శక్తి. కాబట్టి ఏ శిక్షణ అక్కర్లా. అయినప్పటికీ కూడా తర్వాత ఈయన గురువు అయినటువంటి సాందీపని మహర్షి దగ్గర కూర్చుని విద్యను అభ్యసించాడు మన కోసం. అట్లాంటి నీ కుమారుడు తవసుతస్తతి యదాధర బింబే, యదా అధర బింబే, ఎప్పుడైతే అధరబింబం దగ్గర దొండపండు లాంటి ఆయన ఎర్రటి ఆ పెదాల దగ్గర, ఆ నోటి దగ్గర దత్త వేణురనయత్ స్వరజాతి, ఆ వేణునాదాన్ని ఆ అధరబింబాల దగ్గర చేర్చి చక్కగా అలా స్త్రీలు పెట్టి స్వరజాతి, అనేకమైనటువంటి స్వరాలలో ఉండేటువంటి భిన్నమైనటువంటి ఆరోహణ అవరోహణ, అలాగే మద్ర మధ్య, అలాగే తారాస్థాయిలో ఉండేటువంటి ఏ స్థాయిలు అయితే ఉన్నాయో వాటిలో అనుగుణంగా పాడుతూ ఉంటాడో
ఆ పాటలలో వేణునాదానికి ఆ స్వరాలకి పైన ఉన్నటువంటి దివ్య పురుషులు దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ ముగ్ధులైపోయి వశమైపోయి జుట్లు బీక్కుంటున్నారు, ఆ జటాజూటాలు బీక్కుంటున్నారు. ఏమిటి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? వాళ్ళందరూ శబ్దబ్రహ్మలే, అక్షర జ్ఞానం పుట్టించినటువంటి వాళ్ళే. ఆ ఢమరక శివుడి యొక్క ఢమరక నాదం అనేది వచ్చిందే. కానీ ఇటువంటి నాట్యము, ఈ నాట్యశాస్త్రములు, ఈ విన్యాసాలు, ఈ లయలు, ఈ గతులు ఎప్పుడు మనం వినలేదే అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమిటంటే యయుః అనిశ్చిత తత్వాహ, స్వామివారి యొక్క తత్వము తెలియక మోహవశులైపోతున్నారట దేవతలు. ఎవరయ్య అంటే సవనశస్తదుపధార్య సురేష. సవనశ అనే పదానికి అర్థం ఏంటంటే సవనశ అంటే చాలా సార్లు, ఒకటి రెండు సార్లు కాదు. ఆయన పాడినప్పుడల్లా ఈ శబ్దం పైనకి వెళ్తుంది, ఆ స్వరాలు వెళ్తున్నాయి. ఆ పైకి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ ఏంటి ఇంత తత్వం ఎలా వచ్చింది ఈయనకి, ఇంత శక్తులు ఎలా వచ్చాయి ఈయనకి, ఎవరి అభ్యాసం, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? సవనశ తదుపధార్య సురేష. దేవాది దేవతలందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు? శక్రుడు అంటే ఇంద్రుడు, శర్వుడు శివుడు, పరమేష్టి పురోగా. కాబట్టి బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రాది దేవతలందరూ కూడా, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఇంత అచంచలమైనటువంటి ఈ విధమైనటువంటి గాన కౌశలం ఎలా వచ్చింది? అందులో కూడా ఎట్లా పాడుతున్నాడు ఆయన అంటే కవయ. పైన చెప్పినటువంటి వీళ్ళందరూ మామూలు వాళ్ళ అంటే ఈ గాన కౌశలంలోనూ శబ్ద బ్రహ్మని ఉపాసించినటువంటి వాళ్ళు, అవపాసన పట్టినటువంటి వాళ్ళు కవయ. కవయ అంటే అందులో పండితులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఏదైనా సామాన్యుడు అనుకుంటే పర్వాలేదు, అబ్బాయి బాగా పాడాడే కృష్ణుడు అనుకుంటారు. శబ్ద బ్రహ్మను ఉపాసించినటువంటి పరమేష్టి సరస్వతి స్వయంగా పతి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు. పరమేశ్వరుడు అక్షర బ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుడు ఆశ్చర్యపోతున్నాడు. పరబ్రహ్మ పరమేశ్వరుడు మొదలైనటువంటి వాడు. కవయ అంటే ఇక్కడ వాటిని ఉపాసించినటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. ఆనత కంధర చిత్తా. ఆనత అంటే అవనత. అవనత అంటే ఒక స్థాయి దిగినటువంటి. కంధర చిత్తాహ అంటే వాళ్ళ మనసులు నేను సరిగ్గా నేర్చుకోలే, కింద వస్తున్నటువంటి వేణునాదమే నా స్థాయి కంటే గొప్పది అని వాళ్ళలో వాళ్ళు ఒక స్థాయి దిగి ఉండటం దాన్ని ఆనత అంటారు. అవనత అన్న ఆనత అన్న ఒకటే. అవనత కంధర చిత్తాహ, వాళ్ళలో వాళ్ళకి అర్థమైపోయిందిట మన స్థాయి కంటే హెచ్చు స్థాయి, మన స్థాయి కంటే పై స్థాయి కింద వస్తున్నటువంటి ఆ వేణునాద స్వరం శ్రీకృష్ణ పరమాత్ముడు పాడుతున్నటువంటి స్వరాలు అని. కష్మలం యయుహు, వాళ్ళల్లో వాళ్ళు మోహవశులైపోతున్నారట. బ్రహ్మాది దేవతలు కూడా మోహవశులైపోతున్నారంటే ఆ స్వామి యొక్క వేణునాదానికి ఇంకేం చెప్పాలి? అలా మోహవశులైపోయి అనిశ్చిత చిత్త అనిశ్చిత తత్వాహ. అనిశ్చిత తత్వాహ, ఈ తత్వం ఏమైపోయి ఉంటుందో, ఏమిటి తత్వం? ఇంత తత్వం వేణునాదానికి ఉన్నటువంటి మోహవశం ఇంత వశమైపోతుంది, లోకం విశ్వమంతా వశమైపోయేటువంటి ఈ తత్వం ఎటువంటిదో కదా, ఏం నాదమో కదా అని చెప్పి వ్యామోహానికి గురి అయి దేవాది దేవతలను కూడా ఆశ్చర్యపడుతున్నారయ్యా అని చెప్పి వర్ణించారు 15 శ్లోకం. తర్వాత ఉన్నటువంటి శ్లోకాలు రేపటి పాఠంలో మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.